వినియోగదారులకు లాభదాయకంగా ఉండేలా కృష్ణా మిల్క్ యూనియన్ పాలక మండలి నిర్ణయాలు ఉంటాయని చైర్మన్ చలసాని ఆంజనేయులు అన్నారు. ఆంజనేయులు కృష్ణా మిల్క్ యూనియన్ చైర్మన్ గా బాధ్యతలు తీసుకొని 5 ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా రైతుల లాభాలతో పాటుగా వినియోగదారులకు శ్రేష్టమైన పాల ఉత్పత్తులను అందించే విధంగా ప్రయత్నం చేస్తున్నాము అని అంటున్న ఆంజనేయులతో మా ఏపీ బ్యూరో చీఫ్ మురళి ఫేస్ టు ఫేస్. రైతుల పాలిట కల్పతరువుగా వెలుగుతున్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టి చలసాని ఆంజనేయులు గారికి 5 ఏళ్లు పూర్తవుతుంది. 5 ఏళ్ల పాటు దిగ్విజయంగా నడిపించడంతో పాటుగా 6వ ఏట కూడా రైతుల సంక్షేమాన్ని, రైతులకు అందించే డివిడెండ్ పైన ప్రత్యేకమైన దృష్టి పెడతంతో పాటుగా ఇటు ఎవరైతే విజయ డైరీ యొక్క ఉత్పత్తులు వినియోగిస్తున్నటువంటి వినియోగదారుల విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి చలసాని ఆంజనేయులు గారు ఈ 6వ ఏట నుంచి ఎలా ముందుకెళ్ళబోతున్నారని ప్రస్తుతం మన దగ్గర ఆంజనేయులు గారు ఉన్నారు, చైర్మన్ గారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఆంజనేయులు గారు. ముందుగా మీకు శుభాభినందనలు. ఎందుకంటే కృష్ణా మిల్క్ యూనియన్ అధ్యక్షుడిగా బాధ్యతలు చెప్పి 5 ఏళ్ళు పూర్తి చేసి 6 అడుగు పెట్టారు. చాలా సంతోషం. ఈ 5 ఏళ్ల పాటులో మీరు ఎట్లాంటి అభివృద్ధి తీసుకొచ్చారు ఇందులో? నమస్కారం అండి. మహాన్యూస్ ప్రేక్షకులకు అందరికీ కృష్ణా మిల్క్ యూనియన్ 1,50,000 కుటుంబాల రైతాంగం తరఫున అభినందనలు. చాలా సంతోషం. 6 దశాబ్దాలుగా కృష్ణా మిల్క్ యూనియన్ ఏర్పడటం, 6 దశాబ్దాల ముందు కూడా పాల రైతులు ఆ టైంలో తను తాగంగా మిగిలిన పాలు కుడితెట్లో పోసుకునేటువంటి రోజుల్లో ఉన్నటువంటి దాన్ని ఆ రోజు ముత్యాల రాజా గారు లాంటి వ్యక్తులందరూ కూడా కలిపి ఒక యూనియన్గా ఏర్పాటు చేసి ఆ రోజు యూనియన్ ఏర్పాటు చేసినటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ నందమూరి తారక రామారావు గారు అంతకుముందు ఫ్యాక్స్లో ఫెడరేషన్లో ఉన్నటువంటి కృష్ణా మిల్క్ యూనియన్ని మ్యాక్స్ చట్టంలోకి తీసుకురావటం వలన ఈ రోజున రైతు తను తెల్లవారుజామున 4 గంటలకు లెగిసి పేడకళ్ళు తీసి ఎంత వర్షంలో అయినా ఎండలో అయినా సరే పాలు కేంద్రానికి తీసుకొస్తున్నటువంటి రైతు తన లాభాలను తను పొందటం వలన ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ భారతదేశంలో 5 సంవత్సరాల్లో కూడా అత్యధిక ధర ఇవ్వటంలో కానీ ఆ రైతు తను తీసినటువంటి పాలన కాకుండా యూనియన్లో ఇవాళ ఫ్యాక్టరీలో వ్యాపారాన్ని చేసి వినియోగదారుడికి 6 దశాబ్దాలుగా మెరుగైనటువంటి ప్రొడక్ట్స్ ఇవ్వటం వలన ఆ పాలలో ఉన్నటువంటి వ్యాపార లాభాలను కూడా తను తీసుకోవటం వలన బోనస్ రూపేణా కానీ సంక్షేమ కార్యక్రమం పశు సంక్షేమం కానీ రైతు సంక్షేమం కానీ రెండు సమదృష్టితో చూడటం వలన వినియోగదారుడు కూడా మెచ్చినటువంటి ప్రొడక్ట్స్ అవ్వటం వలన ఇవాళ రైతు ప్రొడక్టివిటీ ఎంత కష్టమైనా సరే భరిస్తూ పాలుని ఇవాళ వినియోగదారుడికి అతి తక్కువ ధరకి శ్రేష్టమైనటువంటి కల్తీ లేనటువంటి పాల పదార్థాలని అందించగలుగుతా ఉన్నా అంటే ఆ రైతుకి ఆ లాభాలను తను తీసుకుని అవకాశం ఉన్నంత వరకు మెరుగైనటువంటి ధర ఇవ్వటం వలన ఇవాళ కృష్ణా మిల్క్ యూనియన్ రైతాంగం అంతా కూడా ఆ లాభాలను పొందటం వలన ఇవాళ ఈ 5 సంవత్సరాల్లో కూడా ప్రతి సంవత్సరం 10% ప్రొక్యూర్మెంట్ పెరుగుతూ ఉంది. ఇవాళ 1,30,000 నుంచి ప్రొక్యూర్మెంట్ కూడా 4 లక్షల దిశగా ప్రొక్యూర్మెంట్ పెరగటంలో కానీ వ్యాపారాన్ని అదే దిశగా రైతు చేతిలో ఉన్నటువంటి అవకాశం మా పాలకవర్గ సభ్యులందరూ కూడా అనుభవజ్ఞులు అవటం వలన వాళ్ళందరూ కూడా ఒక సమిష్టి కృషితో గ్రామాల్లో ఉన్నటువంటి పాడి రైతు ఆ సొసైటీలు ఆ పిఎస్లు ఆ సొసైటీ అధ్యక్షులు కష్టపడి ఆ వాళ్ళు యూనియన్కి పంపిస్తే ఇవాళ ఫ్యాక్టరీలో కూడా ఆ పాల పదార్థాలని కూడా తయారు చేసి ఇవాళ ఆ వ్యాపారం చేయటం వలన ఆ పాల పదార్థాల వలన ఇవాళ 600 కోట్లు ఉన్న టర్నోవర్ను 1,200 కోట్ల రూపాయలకు తీసుకువెళ్ళడం కూడా ఇదంతా పాలకవర్గం ఒక కృషి, అధికారుల యొక్క కృషి వలన ఇవాళ 50% టర్నోవర్ను పెంచడంలో కానీ అదేవిధంగా ఇవాళ కొత్తగా అధునాతనమైనటువంటి పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేయకపోతే ప్రొడక్ట్స్ కానీ క్వాలిటీకి కూడా ఇబ్బంది ఉంటాయి అనే ఉద్దేశంతో వీరవల్లి గ్రామంలో 200 కోట్ల రూపాయలతో అధునాతనమైనటువంటి పాల ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం వలన ఆ రైతు తను రేట్లు తీసుకోవటం తను లాభాలను తీసుకోవటం కాకుండా ఈ 5 సంవత్సరాల్లో కూడా మిగిలిన ధనంతో ఇవాళ 200 కోట్ల రూపాయలతో పాల ఫ్యాక్టరీ కూడా నిర్మించుకుని రేపు ఇదే మళ్ళీ 5 సంవత్సరాలు గడిచినంత వరకు మేము ఒక ప్రాజెక్టుని ఒక యాక్షన్ ప్లాన్ నిర్మాణం చేసుకున్నాం. మేము బోనస్లు కూడా జరిగే సంవత్సరానికి ప్రొజెక్ట్ చేసుకుని మేము బోనస్లు ఇస్తాం. ఇది మొత్తం మీద విజయ డైరీ చైర్మన్ చలసాని ఆంజనేయులు గారి యొక్క అభిప్రాయాలు. ఖచ్చితంగా కూడా ఇటు రైతుని కానీ అటు వినియోగదారుని కానీ ఆ మంచి లాభదాయకంగా ఉండే విధంగా మా నిర్ణయాలు ఉంటాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజేష్తో మురళి, మహాన్యూస్, విజయవాడ.